దేవుడు కూడా ఆటలాడు నేర్చుకుంటుండు. వాతావరణం ఆఫీసర్లకైతే పగలు సుక్కలు చూపిస్తున్నాడు అనుకో రాదుండ్రి. పొద్దుగాల సముద్రం కాడ వాయుగుండం ఉన్నదని చెప్తే పగటిల వరకు ఇంకో తాన తేలుతుండు. ఈడ బుడుక్కున మునిగి ఆడ బుడుక్కున తేలుకుంటా పరిచయం చేస్తున్నాడు. ఏం చెప్పాలనో ఆఫీసర్లకి తెలియని పరిస్థితి వచ్చి పడ్డది. వీళ్ళ మాటలిని జనం ఏమనుకుంటారో గానీ ఇంటికాడున్నోళ్ళు గులుగుతుండొచ్చురు వీళ్ళైతే ఏది చక్కగా చెప్పారని. బంగాళాఖాతంలా వాయుగుండం మోపైందట. ఫస్ట్ తమిళనాడు దిక్కే పోతుందని అనుకున్నారు, కానీ మెల్లమెల్లగా ఒరిస్సా రాష్ట్రంకెళ్ళి మళ్ళిందట. అజ్జే వట్టికే ఆంధ్రాల ఆనలందుకున్నాయి. రేపు పొద్దుగాల తుఫాన్లే వచ్చినట. అదే గిట్ల వచ్చనంటే సముద్రం ఒడ్డు పొంటున్న పట్నాలకు ఊర్లకు పెద్ద ముప్పొచ్చి పడ్డట్టే. సముద్రంలా చేపల షికారికి పోవద్దని జాలర్ల కాడరేసిన రాపిసర్లు. ఓ 2-3 రోజులు ఆనలు దంచి కొట్టొచ్చునట. మన తెలంగాణలనైతే పెద్దగా ఆనలుండయట. కాకుంటే ఎప్పుడు చూసినా మొగులు మబ్బు పట్టినట్టే ఉంటదట. చూస్తుంటే ఈ తాప కానకాలం జల్దిగానే సురువైనట్టు కొడుతుంది కదా.